వెల్కమ్ టు ది లియో. నిన్న నారా లోకేష్ ముంబైలో జరిగినటువంటి ఒక ఏబీపీ న్యూస్ కార్యక్రమానికైతే హాజరయ్యారు. ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 అని ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి నారా లోకేష్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇందులో కొంచెం ఆసక్తికర అంశాలే జరిగాయి. ప్రధానంగా రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా లేదా, ఇది చాలామందికి ఉన్నటువంటి అనుమానం. నారా లోకేష్ ప్రతిసారి రెడ్ బుక్ అంటాడు, రెడ్ బుక్లో ఉన్నవారిని చట్ట ప్రకారం శిక్షిస్తామంటాడు కదా. అసలు అందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా లేదా అనే అనుమానం చాలామందికి ఉంది. ఇదే అనుమానాన్ని నిన్న కూడా వ్యక్తపరిస్తే నారా లోకేష్ అయితే డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్గా ఒక సమాధానం చెప్పాడు. రెడ్ బుక్లో పేరు ఉందా లేదా అనేది త్వరలో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు, కొద్ది రోజులు ఆగితే రెడ్ బుక్లో పేరు ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుందని చెప్పి ఒక వ్యాఖ్య చేయడంతో ఇప్పుడు అందరూ అంటే రకరకాల అంచనాలు, అంటే త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైనా కేసులో అరెస్ట్ అవుతాడా, అంటే జగన్మోహన్ రెడ్డిని నారా లోకేష్ ఖచ్చితంగా ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడా అని రకరకాల వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ రెడ్ బుక్ అంశం, వాస్తవానికి రెడ్ బుక్ మీద వైసీపీది 2 నాలుకల ధోరణి. సాధారణంగా ఎన్నికల ముందు వైసీపీ సిద్ధం సభల సమయంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు ఏమన్నారంటే రెడ్ బుక్ను మడిచి నారా లోకేష్ని ఎక్కడైనా పెట్టుకోమానని అన్నారు. సరే అయిపోయింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ నేతలు అరెస్ట్ అయిన ప్రతిసారి కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి నారా లోకేష్ రెడ్ బుక్ని ఇలా రెడ్ బుక్ చూపించి ఏపీలో రెడ్ బుక్ పాలన జరుగుతుందని చెప్పాడు. మరి గతంలో అదే జగన్మోహన్ రెడ్డి మడిచి ఎక్కడైనా పెట్టుకోమన్నాడు. తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక ఢిల్లీ వెళ్ళి, ఇక్కడ కాదు ఢిల్లీ వెళ్ళి జాతీయ మీడియాతో ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుందని చెప్పాడు. అంటే భయం అనేది ఏ స్థాయిలోకి వచ్చిందో చూడండి. ఒకప్పుడు నన్ను ఏమీ చేయలేరులే, నువ్వు మడిచి ఎక్కడైనా పెట్టుకోమన్న దాన్ని ఈరోజు ఆ పేరు చెబితేనే భయపడే స్థాయికి నారా లోకేష్ అయితే భయం పెట్టాడు. అలాగని చెప్పి నారా లోకేష్ ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఇళ్ల మీద దాడులు ఎక్కడా చేయలే. చట్ట ప్రకారం తప్పు చేసినటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళని శిక్షించే కార్యక్రమం ఒక పక్క జరుగుతూనే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా లేదా అంటే త్వరలోనే మీకు తెలుస్తుందంటే ఖచ్చితంగా ఉంది అనే అర్థం వచ్చేటట్టుగానే ఉంది. ఇక దాంతోపాటు పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, తిరుమల లడ్డూకి సంబంధించి కావచ్చు, అలాగే చంద్రబాబు గారి పనితనం గురించి కావచ్చు. వాస్తవానికి నారా లోకేష్ నిన్న చెప్పింది ఏంటంటే చంద్రబాబు గారితో ఖచ్చితంగా మేము పోటీ పడలేము. ఎందుకంటే ఈరోజు మేము 10 కేజీలు బరువు ఎత్తామనుకోండి, రేపు 14 కేజీలు ఎత్తమంటాడు ఆయన. రేపు 14 కేజీలు ఎత్తామనుకోండి, ఎల్లుండి 18 కేజీలు ఎత్తమంటాడు. సో దీనికి అంతం ఉండదు. ఇక ఏదో ఒక చోట మనం లాపుతారు అనేది ఉండదు. కానీ చంద్రబాబు గారు చెప్పింది అలా మేము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదని చెబుతూనే చంద్రబాబు గారి విజన్ కావచ్చు, ముందు చూపు కావచ్చు అంత ఈజీగా ఎవరు అందుకోలేరు, అర్థం కాదు. దీనికి నిన్న నారా లోకేష్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. గతంలో ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి గతంలో చంద్రబాబు గారు ఒక ప్రశ్న అడిగితే పాప నారా లోకేష్కి దాని మీద పూర్తి అవగాహన లేక వెంటనే బల్ల కింద చేపెట్టి ChatGPTని అడుగుతున్నాడంట ఆయన. అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువు వచ్చి అవగాహన ఉన్నటువంటి నారా లోకేష్కే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద పూర్తి అవగాహన లేదు. కానీ చంద్రబాబు గారికి అవగాహన ఉంది. దాని మీద అవగాహన ఉంది కాబట్టే రాష్ట్రాన్ని క్వాంటమ్ హబ్గా మార్చాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. సో ఆయన విజన్ ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి, ఆయనతో మేము పోటీ పడలేము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఆల్రెడీ దీని మీద మనం ఒక వీడియో కూడా చేసాం. తిరుమల లడ్డు వ్యవహారంలో నారా లోకేష్ చాలా హుందాగా పరిణితి కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిలాగా వ్యవహరించాడు. వాస్తవానికి అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలనే ప్రయత్నం చేయలే. యాంకర్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానంగా మొదట నారా లోకేష్ హిందువులందరికీ క్షమాపణ చెప్పాడు. ఎందుకు క్షమాపణ చెబుతున్నానో కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే తప్పు ఎవరు చేశారనేది పక్కన పెడితే అది రాష్ట్రం నుంచి జరిగినటువంటి పొరపాటు. 2019-24 మధ్య లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం. కానీ అసలు తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పలా, అసలు తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోలా. కానీ రాష్ట్రానికి మంత్రిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ను నేను రిప్రజెంటేషన్ చేస్తున్నాను కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగిన తప్పు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి నేను భక్తులందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్తున్నానని నిన్న లోకేష్ మాట్లాడితే అందరూ హ్యాట్సాప్ చెప్పారు. ఎందుకని? అసలు లడ్డు నేతిలో కల్తీ కలిపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి హయాంలో. అందులో వైవి సుబ్బారెడ్డితో పాటు బొమ్మన కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా ఉన్నారు. సరే వాళ్ళు కల్తీ జరిగిందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒప్పుకోలే. అలాంటిది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించే అవకాశం వచ్చిన జాతీయ మీడియాలో
కానీ నారా లోకేష్ ఆ ఛాన్స్ తీసుకోవాలా. ఫస్ట్ హుందాగా క్షమాపణ చెప్పాడు. ఎందుకనంటే నేను ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా ఉన్నాను, అది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పాడు. అంటే ఇది హుందాగా ప్రవర్తించడం అంటే ఇదే ఛాన్సు జగన్మోహన్ రెడ్డికి దొరికితే ఈ పార్టీకి వాళ్ళ మీద ఎన్ని కథలు చెప్పేవాడు జాతీయ మీడియాలో కూర్చుని. బట్ నిన్న నారా లోకేష్ అలాంటి రాజకీయం అయితే చేయలేదు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుంది. పవన్ నాకు జీవితాంతం పెద్దన్నే, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏపీకి రాకపోతే తర్వాత బాధపడతారు. ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్. రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుందని చెప్పి నారా లోకేష్ అది పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో తెదేపా కార్యకర్తలు ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారి పేర్లు, చట్టాలను ఉల్లంఘించిన వారు, అందుకు ప్రేరేపించిన రాజకీయ నేతలు, చిత్రహింసలు పెట్టిన వారి పేర్లు కూడా అందులో ఉంటాయని తెలిపారు. ముంబైలోని ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 పేరిట నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడటం జరిగింది. సో నారా లోకేష్ చెప్పేది ఒకటే, అందరి పేర్లు ఉన్నాయి, జగన్ పేరు ఉందా లేదా అనేది మాత్రం మీరు త్వరలో చూస్తారు. రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళను ప్రేరేపించిన వాళ్ళు ఉన్నారు, అందరి పేర్లు కూడా సమగ్రంగా రెడ్ బుక్లో రాసామనేది అయితే నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు. ఇక 2019-24 మధ్య తిరుమల లడ్డూలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారని చెప్పారు. జగన్ హయాంలో జరిగిన ఈ అపచారానికి రాష్ట్ర మంత్రిగా తాను హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. సిట్ నివేదిక ప్రకారం టీటీడీ మాజీ చైర్మన్ సహా ఏ ఒక్కరూ కూడా చట్టం నుంచి తప్పించుకోలేరని, రేపు ఎవరైనా ఇలాంటి నేరానికి పాల్పడాలంటే 1కి 1000 సార్లు ఆలోచించేలాగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే లడ్డూలో కల్తీ చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం ఒకటి. రెండోది, రేపటి రోజున ఎవరైనా అలాంటి పని చెయ్యాలి అంటే భయపడే స్థాయిలో మా యాక్షన్ అనేది ఉంటుంది, నిబంధనలు అనేది కఠినతరం చేస్తామని చెప్పి నారా లోకేష్ అయితే స్పష్టంగా చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి కూడా నిన్న మాట్లాడటం అయితే జరిగింది. కష్టకాలంలో వెన్నంటే నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు బిగ్ బ్రదర్, జీవితాంతం ఆయన నాకు పెద్దన్నే అని అడిగిన ప్రశ్నకైతే బదులిచ్చారు. వాస్తవానికి కీలక సమయంలో పవన్ కళ్యాణ్ కీలక సమయంలో బాబు గారితో చేతులు కలిపారు. సో దానికి లోకేష్ ఎల్లవేళలా కృతజ్ఞతగానే ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. నాకు అందుకనే ప్రతి చోట కూడా పవన్ అన్న అని చెప్పి లోకేష్ మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ రోజే కాదు, నా జీవితాంతం కూడా పవన్ కళ్యాణ్ నాకు పెద్దన్నగానే ఉంటాడు. కష్టకాలంలో అండగా నిలబడిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో మేము మర్చిపోమని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇక చంద్రబాబు 75 ఏళ్ల యువకుడు అని చెప్పి చెప్పారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు దేశాన్ని బలంగా తయారు చేస్తాయి. 2047 నాటికి ఏపీని $2.4 మిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. చంద్రబాబు మాటిస్తే జరిగి తీరుతుంది. ఆయన టఫ్ టాస్క్ మాస్టర్. 10 కేజీలు ఎత్తితే 14 కేజీల లక్ష్యాన్ని ఇస్తారు, 14 కేజీలు ఎత్తితే 18 కేజీల లక్ష్యాన్ని ఇస్తారు. సో దీనికి అంతం అంటూ ఉండదు. బట్ ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళటమే మా పని అని చెప్పారు. ఆయన చంద్రబాబు 75 ఏళ్ల వయసు అయినా కానీ 25 ఏళ్ల కుర్రాళ్ళలాగా పనిచేస్తారని చెప్పి క్వాంటమ్ వ్యాలీపై తొలిసారిగా నన్ను మీటింగ్కి పిలిచి దాని గురించి అడిగారు. నేను టేబుల్ కింద సెల్ ఫోన్ పెట్టి చాట్ జీపీటీని దాని గురించి అడుగుతున్నాను. స్టాన్ఫోర్డ్లో MBA చదివిన నాకే దానిపై అవగాహన లేదు, కానీ చంద్రబాబు గారికి ఉంది. సో ఆయన ఆలోచనలు అందుకోవడం కష్టం. అంటే వాస్తవానికి మనం దేని గురించి అయితే పెద్దగా ఆలోచించమో దాని గురించే చంద్రబాబు గారు ఆలోచిస్తారు. అంటే అది భూమి అయ్యే తర్వాత దాకా మనకు తెలియదు. వాస్తవానికి ఒక 25 ఏళ్ల క్రితం IT అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు మన క్వాంటమ్ అంటే ఎలా తెలియట్లేదో అప్పట్లో IT అంటే అలా తెలియదు. తెలియని సమయంలోనే చంద్రబాబు గారు దాని గురించి ఆలోచించారు. సో ఇప్పుడు కూడా ఇప్పుడిప్పుడే క్వాంటమ్ అనేది ఇప్పుడిప్పుడే అందుకుంటుంది, ఇప్పుడిప్పుడే ప్రపంచానికి అర్థమవుతుంది. బట్ చంద్రబాబు గారు ఇప్పటికే క్వాంటంలో ఏపీని హబ్బుగా మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రాబోయే 20 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రపంచాన్ని ఏలబోయేది క్వాంటమ్ కంప్యూటింగే. సో కాబట్టి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి AI కూడా ప్రపంచాన్ని ఏలబోతుంది. కాబట్టే వాటి మీద చంద్రబాబు గారు అయితే దృష్టి పెట్టారు. ఇక నాయుడు మోదీలెత్తి బుల్లెట్ రైల్ సర్కార్, పారిశ్రామికవేత్తలను ఏపీకి ఎంచుకోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పి నిన్న లోకేష్ చెప్పారు. ఒకటి, అద్భుతమైన
ట్రాక్ రికార్డు అనుభవం ఉన్న సీఎం రాష్ట్రానికి ఉండటం ఒకటైతే, రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కేవలం 17 నెలల్లోనే దేశంలోనే అతిపెద్దదైనటువంటి ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పి ఆయన చెప్పారు. మార్చి 3వ వారంలో దీనికి శంకుస్థాపన కూడా చేయబోతున్నామని చెప్పారు. ఇక మూడో ఫ్యాక్ట్ ఏంటంటే డబుల్ ఇంజన్ బుల్లెట్ రైల్ సర్కార్. ఢిల్లీలో మోదీ, ఏపీలో నాయుడు, అంటే నమో కాంబినేషన్, నాయుడు మోదీ కాంబినేషన్లో దేశానికి వచ్చిన రాష్ట్రం ముందుకు వేగంగా వెళ్తుంది. మొత్తంగా దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% పైగా పెట్టుబడులు మేము సాధించామంటే అది ఏపీ ట్రాక్ రికార్డ్ అని నిన్న నారా లోకేష్ అయితే చెప్పారు. డేటా సెంటర్ పాలసీ కోసం తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యాం. దేశానికి ప్రయోజనం చేకూర్చే ఫ్రేమ్వర్క్ను రూపొందించాం. ఎన్నికల్లో మాట ఇచ్చినట్టుగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగాం. 16,000 కోట్ల రూపాయల సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు రాష్ట్రాల్లో లాభాల్లో ప్రయాణిస్తుందని చెప్పి లోకేష్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక భూమి విలువ, ఇక వైసీపీ చేసే మరొక ప్రధానమైనటువంటి ఆరోపణకు నిన్న జాతీయ మీడియాలో చాలా స్పష్టమైన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ఏంటంటే మీరు 99 పైసలకే భూమి కట్టబెట్టారు, 99 పైసలకే భూమి కట్టబెట్టారని వైసీపీ విమర్శిస్తుంది. సో దానికి నిన్న నారా లోకేష్ ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు. కాంపిటేటివ్ భూమి విలువ కాదు, కంపెనీలతో ప్రయోజనాలు చూడాలి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్లో మేము 99 పైసలకే ప్రధాన కంపెనీలకు భూములు ఇస్తున్నాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలను రప్పించేందుకు ఒక ప్రత్యేక పాలసీ రూపొందించాం. మేము ఇచ్చే భూమి విలువ కంటే ఆ కంపెనీలు సృష్టించే ఎకో సిస్టము ఎన్నో రెట్లు పెద్దది. కాగ్నిజెంట్ CEO రవికుమార్ను నేను దావోస్లో కలిసి మాట్లాడి 2వసారి దావోస్ వెళ్లే సమయానికి విశాఖలో ఆ కంపెనీ భూమి పూజ చేసింది. నేను మళ్ళీ వచ్చే ఏడాది దావోస్ వెళ్లే సమయానికి ఇక్కడ భవన నిర్మాణం కూడా పూర్తవుతుంది. దానివల్ల 25,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. అంటే ఎంత స్పీడ్గా రాష్ట్రంలో కంపెనీలు ముందుకు వస్తున్నాయి అనేది చెప్పడానికి సో ఇదొక కాగ్నిజెంట్ అనేది ఒక ఉదాహరణ అని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పారు. ఇక ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. సో జగన్మోహన్ రెడ్డి లాగా 3 రాజధానులు కాకుండా రాజధాని అమరావతి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది నిన్న లోకేష్ చెప్పారు. అమరావతికి ఎంతో భవిష్యత్తు ఉంది. పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏపీకి రాకపోతే తర్వాత బాధపడతారు. ప్రతి 100 రోజులకు ఒకసారి మీరు అమరావతిని వచ్చి చూడండి. అక్కడ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మీకు అర్థమవుద్ది. ఒక ఫోటో మీరు ఇప్పుడు తీసిన తర్వాత మళ్ళీ 100 రోజుల తర్వాత ఫోటో తీస్తే అసలు ఆ ఫోటోకి ఈ ఫోటోకి సంబంధం ఉండదు. ఎందుకంటే మొత్తం మారిపోద్ది. అంటే అంత వేగంగా అమరావతిలో నిర్మాణం జరుగుతుందనేది నిన్న నారా లోకేష్ అయితే చెప్పింది. మేము రాజధాని పేరట ఒక నగరాన్ని మాత్రమే నిర్మించడం లేదు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల నిర్మాణం చేపడుతున్నాం. వీటిలో పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి చేస్తున్నాం. అందులో ఏదో ఒక రంగాన్ని మాత్రమే కాకుండా అన్ని అనుబంధ రంగాలకు చెందినటువంటి పరిశ్రమలు వచ్చే విధంగా చేస్తున్నాం. అందుకనే రాష్ట్రం ఒకటే, బట్ వికేంద్రీకరణ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందనేది మా పాలసీ అని చెప్పారు. మొత్తంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిన్న ఏబీపీ న్యూస్లో నారా లోకేష్ అయితే ఒక స్పష్టమైన వివరణ అయితే ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.